నోటికి రుచి, ఈజీ లంచ్ బాక్స్ అండ్ దేవుడి ప్రసాదము ఆల్ ఇన్ వన్‌గా ఈ రెసిపీ చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఈ రెసిపీ ఏంటంటే దీని పేరు చిత్రాన్నం అంటారు. ఇది ఎలా చేయాలో నేనిప్పుడు మీకు ఈజీ వేలో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఏమేమి పదార్థాలు కావాలో సింపుల్ ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. ఓకేనా? జస్ట్ ఫస్ట్ మనము రైస్ తీసేసుకొని బాగా మంచిగా వాష్ చేసుకొని వండుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మాత్రం మెయిన్ ఫస్ట్ మనకి కావాల్సింది మాత్రం రైస్. ఒక గ్లాస్ రైస్ తీసుకొనేసి కొంచెం పొడిగుంటే బావుంటుంది. అంటే ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు కడిగేసి ఇట్లా కొంచెం డ్రైగా అన్నం వండి పక్కన పెట్టేసుకోండి. కావాల్సినవి పల్లీలు, శనగపప్పు, కరివేపాకు, మెయిన్ నిమ్మకాయ అండ్ పచ్చిమిర్చి. మనకి ఇది చాలా టేస్టీ గుళ్ళో ప్రసాదాలు మనకి పులిహోర పులుసుతోని చేస్తారు. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పెడతారు నిమ్మకాయతోని కూడా. చాలా టేస్టీగా ఉంటది. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నిజంగా మీరే చెప్తారు నాకు చాలా బావుంది అంటే ఎప్పుడు ఇలానే చేసుకోవాలని కూడా అనుకుంటారు. ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టేసి నూనె మనము పోసుకొని కొంచెము వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పసుపు వేశాక శనగపప్పు మాత్రం కడిగి వేసేసుకోండి. ఎందుకంటే దుమ్ము ఏమన్నా ఉంటే మాత్రం పోతుంది. కడిగి పప్పు వేసుకొని శనగపప్పు వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. మధ్య మధ్యలో ఇట్లా కొంచెం కరకరలాగా తగులుతుంటే టేస్ట్ బాగొస్తుంది. అండ్ పల్లీలు కూడా వేసుకోండి. యమ్మీ అంటే యమ్మీ టేస్టీ ఉంటది. ఈ ఈ రెసిపీ మాత్రం మీరు మిస్ అవ్వకండి. అండ్ ఇదొచ్చేసి తొందరగా స్పీడ్‌గా లంచ్ బాక్స్‌కి కూడా పనికొస్తుంది. అండ్ మనం నైవేద్యానికి మాత్రం దేవుడికి పెట్టడానికి మాత్రం కరెక్ట్ పర్ఫెక్ట్‌గా అని చెప్పొచ్చు. ఎండుమిర్చి వేయండి టేస్ట్ బావుంటుంది. అండ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇవి మాత్రం వేసి పోపు వేసుకోండి ఫస్ట్ అంతే. పోపు వేసుకొని కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసినంకనే నిమ్మకాయ ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని అందులో ఒక గిన్నెలో ఫస్టే పిండుకొని పెట్టుకోండి రసము. అది అలా వేసేయండి. ఆఫ్ చేసినంకనే రసం వేయండి. అండ్ సాల్ట్ కూడా ఒక స్పూన్ సాల్ట్ వేయండి. మీరు రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాని ప్రకారం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ ఉంది కదా! ఆ రైస్ మొత్తం ఇందులో వేసేసి కొంచెం ఇట్లా పొడి పొడిగా అనుకోండి. ఉండల్లాగా ఉండకూడదు. మొత్తం ఇట్లా స్మాష్ చేసినట్టు అనేసి మంచిగా ఒక 2 స్పూన్ల ఉప్పు వేయండి. అంటే అన్నం ఎక్కువ ఉంటే మాత్రం ఉప్పు మంచిగానే పడుతుంది. అంటే అసలు చాలా నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతుంది. అంత బావుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు.